భారత ప్రధాని నరేంద్ర మోదీజీ మాతృమూర్తిపై అసభ్యకరమైన పదజాలంతో అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యంగౌడ్ ఆధ్వర్యంలో చండూరు మెయిన్ సెంటర్లో ధర్నా చేసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీజీ మాతృమూర్తిపై అసభ్యకరమైన పదజాలంతో అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యంగౌడ్ ఆధ్వర్యంలో చండూరు మెయిన్ సెంటర్లో ధర్నా చేసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇటీవల బీహార్లో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అసభ్య పదజాలంతో మోదీజీ తల్లిని దూషించి తిరిగి కనీసం ఆ మాటలను ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు బూతరాజు శ్రీహరి, జిల్లా పార్టీ నాయకులు అన్నపర్తి యాదగిరి, రావిరాల శ్రీను, బోడ ఆంజనేయులు, పేర్ల గణేష్, ఇరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు బూతరాజు స్వామి, సోమశంకర్, తడకమల్ల శ్రీధర్, యువ మోర్చా నాయకులు తోటి శివ, ఉపాధ్యక్షులు చెనగాని శేఖర్, పల్లెకూని చంద్రమౌళి, కారింగు విజయ్, కోశాధికారి మంచుకొండ సాగర్, జిట్టగోని రాము, దోటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. Raul Gandhi